చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ వీటీపీఎస్కు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి కృష్ణానదిలో కలిసేటటువంటి కెనాల్ ఉంది కదా, అది 2000 క్యూసిక్లు ఎప్పుడు ఉంటాయి. ఆ 2000 క్యూసిక్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఒక పవర్ ప్లాంట్ని నిర్మిస్తే బాగుంటుందని ఆ రోజుల్లో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది ఎప్పుడు 1994లో. అయితే ఆ దరఖాస్తు అలా పెండింగ్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1995లో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయ్యాను కదా, కొత్తగా సీఎం అవగానే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సంస్థకి ఇవ్వటం కాదు, నాకు బాగా తెలిసిన, నాకు బాగా అనుకూలంగా నేను అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే దానిలో నాకు బాగా సహకరించినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఇవ్వాలని నిర్ణయించుకుని అప్పుడు పాపం 500 కిలోవాట్ల సామర్థ్యం 2 ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. దాని మీద పాపం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అంటారే తినుకో అని ఆ పద్ధతుల్లో ఆయన అధికారంలోకి తీసుకురావడానికి, నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి పాపం రాధాకృష్ణ గారు బాగా ప్రయత్నం చేశారు. కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి మా రాధాకృష్ణకి ఈ సహాయం చేయాలి, దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ పవర్ ప్లాంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు దీనికి అనుమతి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దాంతోపాటు మళ్ళా ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1520 క్యూసిక్లు వినియోగిస్తూ ఒక కేంద్రం నుంచి 700 కిలోవాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా 1919 ఫిబ్రవరి 15 కూడా మరొక అనుమతిని ఆయన జారీ చేశాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఈ 70,000 క్యూసిక్లు వరద అయితే వచ్చిందో, ఈ వరద నుంచి విజయవాడని రక్షించాలనేటువంటి తలంపుతో 241 కోట్ల రూపాయలు ఆయన దీన్ని కేటాయించారో, ఆ కేటాయించినప్పుడు ఈ డైవర్షన్ కెనాల్ని చేయాలి అంటే ముందు ఈ నిర్మాణాన్ని, ఈ పవర్ ప్లాంట్ని తొలగించందే సాధ్యపడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు 2009 ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ ఎన్ఓసిని క్యాన్సిల్ చేశారు. అంటే ఇక పని ప్రారంభించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్ళాలి అనే ఉద్దేశంతో దాన్ని క్యాన్సిల్ చేస్తే తప్ప, దాన్ని తొలగిస్తే తప్ప ఈ డైవర్షన్ కెనాల్ని మనం చేయలేము. అది టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బంది, అది ప్రాక్టికల్గా ఏంటో అక్కడ నాకు పూర్తిగా కూడా తెలియదు. దాన్ని తొలగించడానికి ఎన్ఓసి దాన్ని ఇచ్చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చారు. కిరణ్ కుమార్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కిరణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు భాయి దోస్తులు, అప్పుడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఈ డైరెక్షను ఆయన యాక్షను చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసిని మళ్ళా పునరుద్ధరించి మళ్ళా ఆయనకి కట్టుకోమని, ఆయన కంటిన్యూ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు 2014లో. వచ్చిన తర్వాత మళ్ళా దీనంతా రివిజన్ చేయాలి, ఈ డైవర్షన్ ఛానల్ని అని రివైజ్ చేసి దానికి మళ్ళా 441 కోట్లు 450 కోట్లు మళ్ళా శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు 2014 అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ రీశాంక్షన్ చేశాడు మహానుభావుడు. మంచిదే, కాదనడానికి వీల్లేదు. రాజశేఖర్ గారు ప్రారంభించింది, రాజశేఖర్ గారి టైంలో కాలేదు, ఆయన చనిపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కాలేదు, రోషి గారి టైంలో కాలేదు. మళ్ళీ నేను అధికారంలోకి వచ్చాను కదా చెయ్యాలి అని 2014లో చేశారు. ఏమంటే 2014 నుంచి ఎప్పుడు దాకా ఉన్నావు నువ్వు? 2019 దాకా ఉన్నావు కదా, ఏం చేసావు అంటున్నా. ఏం చేశారు మీరు? నేను ఘాటుగా మాట్లాడదలుచుకోవాలా. ఏం చేశారు మీరు? డైవర్షన్ కెనాల్కి ఏమైనా ఖర్చు పెట్టారా? దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశారా? ఎందుకు చేయలేదు? రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందనే, లేక ఏం ప్రమాదం వచ్చినా పర్వాలేదనే? ఇవాళ 2014లో మేము శాంక్షన్ ఇస్తే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు ఉన్నారు, మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అవునా? మీరు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆఫ్టర్ ఆల్ 450 చిల్లర కలిగినటువంటి డైవర్షన్ని మీ టైంలో, మీరు 5 సంవత్సరాలు ఉన్నటువంటి టైంలో మీకు ఎవరు అడ్డం వచ్చారు? వస్తే రాధాకృష్ణ తప్ప ఎవరిని అడ్డం వచ్చారా? మీరు అప్పుడు చేయకోకుండా ఇప్పుడు మా మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి
మాటలు మీరు మాట్లాడుతున్నారే కక్ష సాధింపు చర్యతో ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా. మీరు ఏ కాడకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశం తప్ప రెండోది ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మాట్లాడతాడు, నాకు భలే గుర్తొస్తుంది అప్పుడప్పుడు. ఎవరు తప్పు చేసినా వారెంతవారైనా వారిని శిక్షించటమే నా పని అన్నాడు. మొన్న కూడా అన్నాడు ఏదో సందర్భంలో. ఏమండి నాకు తెలియగడుగుతా, ఎంతవారైనా అంటే రామోజీరావు గారిని శిక్షించరా? రామోజీరావు గారు శిక్షణ కంపెనీ పెట్టాడే, చట్ట వ్యతిరేకంగా నడుపుతున్నాడే, చట్ట వ్యతిరేకంగా నడపటమే కాదు ఎంక్వైరీలో దొరికిపోయాడే, దొరికిపోతే కేసు పెట్టారే, కేసు పెడితే హైకోర్టులో అపీల్స్ ఉన్నాయే, అపీల్స్ మొత్తాన్ని విత్డ్రా చేసుకున్నారే మొన్నే. అంటే మా మీద అయితే కక్ష తీర్చుకోవడానికి రెడీ, కానీ రామోజీరావు గారు చట్ట వ్యతిరేకంగా చేసినా లేదు రాధాకృష్ణ గారు చట్ట వ్యతిరేకంగా ఉన్నా వాడిని మాత్రం మీరు మీ వాళ్ళేనా, మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారనే. ఏమండి ఈ అన్యాయం నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఇవాళ నేను 24 గంటలు కష్టపడుతున్నా.